గుండ్లపల్లి నుండి పొత్తూరు వరకు డబుల్ రోడ్డు పనులని త్వరలోనే ప్రారంభిస్తామని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. గన్నేరువరం మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. గుండ్లపల్లిలో నూతన బస్సులని ప్రారంభించి స్వయంగా నడుపుతూ సందర్శిస్తారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి ఎక్స్ రోడ్ లో అభివృద్ది పనులకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ శ్రీకారం చుట్టారు. నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ భవనం గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చింతల ఉమారాణి అనిల్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం సర్పంచ్ ను నూతన గ్రామ పంచాయతీ కార్యాలయంలో కుర్చీలో కూర్చోబెట్టి ఎమ్మెల్యే ఆశీర్వదించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన నూతన ఓపెన్ జిమ్ ను ఆయన ప్రారంభించారు. ప్రజల రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు కొత్త బస్సు సర్వీసులను ప్రారంభించారు. గన్నేరువరం మీదుగా జేబీఎస్ కు బస్సు సర్వీస్ తో పాటు హనుమాజీపల్లె, నేదునూరు, గుండ్లపల్లి, మైలారం మీదుగా గన్నేరువరం వైపు వెళ్లే బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే బస్సు నడుపుతూ సరదాగా గడిపారు. అలాగే గ్రామంలో ఐమాక్స్ లైట్ల ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించారు. సుమారు 30 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. వికలాంగులకు స్కూటీని అందించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ప్రొసీడింగ్ కాపీలను పంపిణీ చేశారు. గన్నేరువరం పొత్తూరు రోడ్డులో కాంట్రాక్టర్ కు బిల్లుల చెల్లింపులు త్వరగా జరిగేలా చూసి పనులు వేగంగా ప్రారంభించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నూతనంగా ఏర్పడిన గుండ్లపల్లి గ్రామ పంచాయతీని అన్ని రంగాలలో అభివృద్ది చేసి ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని త్వరగా నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చిన సర్పంచ్ చింతల ఉమారాణి అనిల్ ను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, మండలాధ్యక్షులు బొడ్డు సునీల్, ముస్కు ఉపేందర్ రెడ్డి, మాతంగి అనిల్, బుర్రా తిరుపతి గౌడ్, వివిధ గ్రామాల సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. రవాణా కోసం ఇబ్బంది పడుతున్నటువంటి గన్నేరువరం మండలం 3 బస్సులను ఈరోజు ప్రారంభించి, ఒకటి హైదరాబాద్కు, ఒకటి కరీంనగర్ నుండి వయా గుండ్లపల్లి, హనుమాజ్పల్లి, గన్నేరువరం, ఇల్లంతకుంటకు ఒక బస్సును, ఇంకొక బస్సును డైరెక్ట్ హైదరాబాద్కి ప్రారంభించడం జరిగింది. దానికి పొన్నం ప్రభాకర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా 30 లక్షలతో వీధి దీపాల ఏర్పాటు చేసుకున్నాం. దానికి కూడా భూమి పూజ చేస్తాం. నూతనంగా ఏర్పడినటువంటి గ్రామ పంచాయతీకి బిల్డింగ్ లేకుండే, ఇది ఏర్పడి కూడా 1 ఇయర్ కాలేదు, ఎన్నికలైనవి. 1 ఇయర్ లోపల గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణం చేసి ఈరోజు ప్రారంభించి అన్ని హంగులతో ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు ఈ యొక్క గ్రామంలో సీసీ రోడ్డు, అదేవిధంగా బోరు బావి ప్రారంభించడం. మరి సత్తు మల్లేశం గారు గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఒక లైబ్రరీని, ఒక గ్రంథాలయాన్ని ఈ గ్రామానికి ఇవ్వడం జరిగింది.